లోక్సభ ఎన్నికల ముందు తెలంగాణ రాజకీయాల్లో నల్గొండ, భువనగిరి లోక్సభ స్థానాలు కీలకంగా మారాయి. గతంలో ఈ సెగ్మెంట్స్ లో భువనగిరి నుండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గెలవగా నల్గొండ నుండి ఉత్తమ్ గెలిచారు. అయితే ఇప్పుడు జరగనున్న ఈ పార్లమెంటు సెగ్మెంట్ల పరిధిలోని 14 నియోజకవర్గాల్లో 12 చోట్ల కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. వీరంతా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించారు. దీంతో ఎంపీ ఎన్నికల్లో 4 లక్షల మెజార్టీ వస్తుందని ధీమాతో కాంగ్రెస్ నేతలున్నారు. దీంతో నల్గొండ, భువనగిరి పార్లమెంటు స్థానాలు కాంగ్రెస్ అగ్రనేతలకు సవాల్గా మారాయి. ఇక్కడ పార్టీల మధ్య జరుగుతున్న పోటీ కంటే నల్గొండ వర్సెస్ భువనగిరి మధ్య జరుగుతున్న పోటీగానే కాంగ్రెస్ భావిస్తోంది. ఇద్దరు జిల్లా మంత్రులు, ఇన్ఛార్జి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి దేశంలోనే అత్యధిక మెజార్టీ సాధిస్తామని శపథం చేయడం ఆసక్తికరంగా మారింది. 2 చోట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించి ఉమ్మడి నల్గొండ జిల్లాకు ప్రత్యేకమైన గుర్తింపు తెస్తామని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం భువనగిరిలో జరిగిన సీఎం రేవంత్ రెడ్డి సభలో మెజార్టీపైనే ప్రతి సవాళ్లు విసిరారు. అసలు ఆ 2 చోట్ల కాంగ్రెస్ కు బీఆర్ఎస్, బీజేపీ పోటీనే కాదని, నల్గొండ కాంగ్రెస్, భువనగిరి కాంగ్రెస్ మధ్య జరుగుతున్న యుద్ధమని ఇన్ఛార్జ్ రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ రాజగోపాల్ రెడ్డికి ఛాలెంజ్ విసురుతూ 4 లక్షల మెజార్టీ బాధ్యత మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డిపైనే ఉందని చెప్పారు. ఈ ఎన్నికల్లో 2 పార్టీలకు డిపాజిట్లు దక్కకుండా జిల్లా అగ్రనేతలు పక్కా వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. నల్గొండ ఎంపీ సెగ్మెంట్ ఇన్ఛార్జ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి దేశంలోని నల్గొండ సెగ్మెంట్లో భారీ మెజార్టీ సాధిస్తామన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో నల్గొండ ఎంపీ సెగ్మెంట్ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. అదే స్పీడ్తో మెజార్టీ కూడా సాధించి తీరతామని మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కసితో పనిచేస్తున్నారు. 2 ఎంపీ సీట్లను కాంగ్రెస్ సీనియర్లు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. 2 చోట్ల సీఎం రేవంత్ సన్నిహితులు కావడం ఒకెత్తైతే సీఎంతో జిల్లా నేతలకు ఉన్న విభేదాలు కూడా ఈ ఎన్నికల్లో తుడిచిపెట్టుకుపోయాయి. అందరూ ఐక్యంగా కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుపైనే దృష్టి పెట్టారు. మరి ఈ 2 ఎంపీ సెగ్మెంట్స్ గెలిపించి సీఎం రేవంత్ కు నల్గొండ కాంగ్రెస్ నేతలు గిఫ్ట్ ఇస్తారో లేదో వేచి చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.